ఒకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట ఒకసారి తీయండి. మన బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోవలసి వచ్చిన ప్రభు కోసమే చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. మన బ్రతికంతా దేవుడిది. ఎందుకు దేవుడిది అంటే దేవుడు మన కోసం బ్రతికాడు, దేవుడు మన కోసం చనిపోయాడు. అందుకు మనము ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం మరణించాలి. రోమిలకు రాసిన పత్రికలోంచి 12వ అధ్యాయం 1 నుంచి 3. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని అది చేయండి అని చెప్తున్నాడు. మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడి చిత్తం ఏంటో సంపూర్ణమేంటో అది విషయాన్ని గ్రహించి తెలుసుకుని పరీక్షించి అది చేయమంటున్నాడు. ఏది పడితే చేసి దేవుని చిత్తం అనడం కాదు, అది అవునా కాదా అని పరీక్షించి చేయమని బైబిల్ చెప్పాడు. కనుక మన ప్రార్థన విషయంలో కూడా దేవుని ప్రార్థన అయి ఉండాలి. ఏం ప్రార్థన చేయమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాటలో యేసు ప్రభువు చెప్పిన ప్రార్థన. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే నీ రాజ్యము, దేవుని రాజ్యము ఈ భూమి మీదకి రావాలి, దేవుని పరిపాలన ఈ భూమి మీదకి రావాలి అనే విషయాన్ని ప్రభువారు ప్రార్థన చేసి చెప్పమన్నారు. మనకి దేవుడి కోసం బ్రతుకుతున్నాం కాబట్టి మన అనుదిన ప్రార్థన ఇది ప్రాముఖ్యం అవ్వాలి. మన ప్రార్థనలో ఇది ప్రాముఖ్యమే అవుతూ మిగతా తర్వాత అవ్వాలి. మనం దేవుడి కోసం బ్రతుకుతున్నాం కాబట్టి మన ప్రార్థన కూడా దేవుని ప్రార్థన అవ్వాలి, తర్వాతే ఏదైనా సరే. ఇప్పుడు దేవుని రాజ్యము రావాలని ఆశపడ్డాడు ప్రభువారు, అది ప్రార్థన చేయమని చెప్పాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ మాట. దేవుని రాజ్యము భోజనము పానీయం కాదు కానీ నీతి సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. నీతి అనే విషయం మనం నేర్చుకున్నాము, సమాధానము అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని రాజ్యము అనగా సమాధానము. సమాధానం అనే మాట దేవుని రాజ్యానికి సంకేతము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ మాట. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్టు మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. ఇక్కడ దేవుడి శాంతిని మనకి ఇచ్చి వెళ్తున్నాడు, దేవుని యొక్క సమాధానాన్ని మనకి ఇచ్చి వెళ్తున్నాడు. మనం యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19వ విషయంలో కూడా చూసాము. యేసు ప్రభు ఆయన శిష్యులు భయపడతా ఉన్నప్పుడు, యేసు ప్రభు శిష్యులు భయంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి డైరెక్ట్గా భయం గురించి మాట్లాడకుండా సమాధానం కలుగునుగాక అన్నాడు. ప్రభు ఆశ ఏంటంటే సమాధానంగా ఉండాలి. నేను మిమ్మల్ని బాగున్నారా అని అడుగుతున్నాను, మీరేం చెప్తారు? బాగున్నారా, బాగానే ఉన్నారా? బాగున్నారకి బాగానే ఉన్నానికి తేడా ఏంటి? ఉందా లేదా తేడా? ఏంటి తేడా? బాగున్నామంటే కన్ఫర్మేషన్, బాగానే ఉన్నామని. బాగానే ఉన్నాలే అంటే కొంచెం ఏదో తేడా ఉంది కానీ కవర్ చేస్తున్నారు అని అర్థం. బాగున్నారంటే మీరు బాగున్నారు, టిఫిన్ తిన్నారా, టక్కన సమాధానం చెప్పారు. సమాధానం ఉన్నారా అంటే ఏం చెప్తారు? యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చి సమాధానంగా ఉండండి అని చెప్పాడు, సమాధానం కలుగును గాక అన్నాడు. శిష్యులు ఏమన్నారు అప్పుడు? అమ్మయ్య సమాధానం ఉన్నాం ప్రభు అని చెప్పాలి. చెప్పారా? ఇప్పుడు యేసు ప్రభు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు, సమాధానం కలుగును గాక అన్నాడు. ఉందా సమాధానం లేదా? సమాధానంగా ఉన్నారా లేదా? ఉన్నారా? ఉన్నారు సమాధానంగా. కొన్ని విషయాలు సమాధానం కోల్పోయే విషయాలు.
నేను పోయినసారి పాత కథ ఒకటి చెప్పేది. ఏ కథ అది? రాజుగారు 7 చేపల కథ కదా. ఆ కథ మీరు గమనిస్తే ఒకరి మీద ఒకరు సాకులు చెప్పడం ప్రారంభించారు. నేను ఎంత ఎండలేంటే పలానా వాడి వల్ల, నేను ఎంత కావాలంటే పలానా వాళ్ళ వల్ల, నేను ఎంత కావాలంటే పలానా వాడి వల్ల అనే విషయం చెప్పుకుంటూ వచ్చాడు. సాకులు చెప్పుకుంటా ఆ కథ అంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ మాట, ఆ కథ ఆ రోజు ఎందుకు చెప్పానంటే, సమాధానంగా ఉండండి, సమాధానం కలుగును గాక అన్న యేసు ప్రభు ఇప్పుడు మనుషుల్లో మనకి సమాధానం లేదనుకోండి, పలానా వ్యక్తి వల్ల నాకు సమాధానం లేదండి అన్నకు లేదని అర్థం. నేను ఎందుకు సమాధానంగా లేనంటే పలానా వలన లేదు అని చెప్పడానికి లేదు. ఆ 7 చేపల కథ ఎందుకు చెప్తున్నానంటే, అవన్నీ సాకులతో ఉన్నాయి. ఇప్పుడు సమాధానం కలుగును గాక అన్నాడు ప్రభువారు. ఇప్పుడు సమాధానంగా ఉన్నారా అని అంటే మీకు ఏ కారణాలు, ఏ సాకులు కనపడకూడదు. నేను ఎందుకు లేననేది మళ్ళీ చెప్తున్నాను. యేసు ప్రభువారు సమాధానం కలుగును గాక అన్నాడు అందరికీ. ఇప్పుడు నేను సమాధానంగా ఉండాల్సిన బాధ్యత నాది, సాకులు చెప్పడానికి లేదు. ఈ సమాధానం ఉండకపోవడానికి ఎక్కడెక్కడ కారణం ఉంటాయని మనకు కొన్ని విషయాలు నేర్చుకోవడం ఏంటంటే, మన అంచనాలకి కొన్ని విషయాల్లో అది రాకపోతే, దొరకకపోతే, అంచనాకు తగ్గట్టుగా ఉండకపోతే సమాధానం ఉండవు అని. నీ ఊహలకి విషయాల్లో కూడా అంటున్నాం. అభిప్రాయాలు మ్యాచ్ అవునప్పుడు మనసు పరిధులు వచ్చినప్పుడు ఈ సమాధానము కోల్పోతాము. ఇప్పుడు సమాధానం కోల్పోయే పరిస్థితులు మన దగ్గర ఉంటాయి, సమాధానం లేకుండా ఉండే పరిస్థితులు మన దగ్గర ఉంటాయి. అయితే పలానా విషయం వల్ల నేను సమాధానంగా లేను అనడానికి లేదంటున్నాను, సాకులు చెప్పడానికి లేదు అన్నాడు. ప్రభువారు అన్నాడు సమాధానం కలుగును గాక అంటే సమాధానం ఉండి తీరాల్సిందే. పలానా వ్యక్తి వల్ల నాకు సమాధానం లేదండి అన్నంకి లేదు, పలానా కుటుంబం వల్ల నేను సమాధానంగా లేదండి అన్నంకి లేదు, సమాధానంగా ఉండి తీరాల్సిందే. అయిన విషయంకి నేను వస్తాను. అంటే మనుషులు ఎక్కడెక్కడ ఈ సమాధానము కోల్పోతారా అనేది. ఈ సమాధానం కోల్పోయే విషయాలు, అపజయాల దగ్గర కొన్ని విషయాలు సమాధానం కోల్పోతారు. మనుషులు అపజయము పొందితే, ఫెయిల్యూర్స్ ఏదైనా విషయంలో వారి జీవితంలో అపజయం అనేది పొందితే ఖచ్చితంగా ఈ సమాధానం అనేది కోల్పోతారు. కొన్నిసార్లు ఈ అపజయాలు ఎలాగుంటాయంటే, పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైనా వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే సమాధానంగా ఉంటారా, గలిబిలిగా ఉంటారా? వారి జీవితంలో ఒక అపజయం వచ్చింది, ఆ అపజయం రావడం వల్ల ఖచ్చితమైన ఆ సమాధానం కోల్పి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రభువారు అంటున్న మాట సమాధానము కలుగునుగాక అని అంటే, ఆ పిల్లడు ఏం చెప్తాడు సమాధానం? నేను సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, కానీ నేను ఫెయిల్ అవడం వల్ల నేను సమాధానంగా లేను, నా జీవితంలో నేను ఒక ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి నేను సమాధానంగా లేను. ఈ ఒక అపజయము అనేది వస్తే మనిషి కారణం చెప్తాడు, నాకు ఈ అపజయం వచ్చినందుకు నేను ఈ సమాధానాన్ని కోల్పోయాను, నాకు సమాధానం లేదు అని. సాకులు చెప్పడానికి లేదు. అపజయం రాగానే ఖచ్చితంగా ఇది. చాలామంది పిల్లలు గోల్స్ పెట్టుకుంటారు వారి జీవితంలో, నేను పెద్ద అయ్యాక ఇలాగవుతాను, ఇలా అవుతాను. అందరూ అయిపోతారా? మీ పిల్లలు ఎవరిని అడగండి ఎప్పుడైనా ఏమవుతుంటే ఒకటి పోలీస్ అంటాడు, ఇంకోటేమో డాక్టర్ అంటాడు, ఇంకోటేమో ఇంజనీర్ అంటాడు. నోట్ క్వశ్చన్ చెప్తాడు, అవుతాడా? అవుడు. ఆఖరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతాడు, ఎలా అవుతాడో తెలియదు. ఇప్పుడు అనుకున్న గోల్స్ని, అనుకున్న వాటిని రీచ్ అవ్వకపోతే, ఫెయిల్ అవుతే ఖచ్చితంగా ఆ మనిషిలో ఉన్న బాధ సమాధానాన్ని కూల్చేస్తుంది. ఇక్కడ పెళ్లి విషయంలో కూడా కొన్నిసార్లు సమాధానం కోల్పోతారు. పెళ్లి విషయంలో ఎలాగంటే, మాకు తెలిసిన ఆవిడ ఏం ఆశించిందంటే, వాళ్ళ ఆయన ఎలాగ ఉండాలో బాహ్య రూపం గురించి ఆలోచించింది. వాళ్ళ ఆయన ఖచ్చితంగా 6 అడుగులు ఉండాలంట. 6 అడుగులు ఉండాలంటే ఖచ్చితంగా తొక్క తెల్లగా ఉండాలన్నాడు. ముఖం మీద ఉన్న తొక్క తెల్లగా ఉండాలంట, 6 అడుగులు ఉండాలంట, జుట్టు ఉంగరాలు తిరిగి ఉండాలని చెప్పింది. ఆవిడ పెళ్ళికి ముందున్న ఆశ.
అది పెట్టుకుంది ఎలాగైనా. ఈవిడ 4 అడుగులు, ఈవిడేమో 4 అడుగులు, ఆళ్ళ ఆయనకి 6 అడుగులు ఉండాలంట. పెళ్లి గురించి ప్రార్థన చెయ్యన్నా అని చెప్పింది. పెళ్లి గురించి ప్రార్థన ఎందుకమ్మా అన్నాను. "ఆ, ఎందుకంటావేంటి, నాకు ఫలానా వాడు కావాలి అని ఎలా ఉండాల్సిందో అలా చెప్పింది. 6 అడుగులు ఉండాలని చెప్పింది. 6 అడుగులు దేనికమ్మా, బూజులేని దులిపిస్తావా అన్నాను. లేదు లేదు, 6 అడుగులు ఉండాల్సిందే అని. బోల్డ్ సంబంధాలు చూస్తున్నారు, 6 అడుగులు, తెల్లతోలు, ఉంగరాల జుట్టు రావట్లే. వయసు పెరిగిపోతుంది. వయసు ఇంట్లో వాళ్ళు ఇంకా భయపెట్టి ఎవడు దొరికితే అడుగుకి చేసేద్దామని చెప్పి రెడీ అయిపోయారు. ఆ అమ్మాయి మీద ఒక బెత్తడి ఎదుకో అంతే హైట్. 4 అయితే 4, 5 అతని హైట్. పుట్టుకున్నాడు, రంగు నలుపు, ఇక్కడ జుట్టు లేదు. రొయ్యల చెరువు ఉంది ఆయనకి. భీమవరం సైడు రొయ్యల చెరువు ఉన్నాయి. మంచిగా సంపాదించాడు, మంచి సంపద ఉంది. చెప్పారు ఇంట్లో వాళ్ళు, రొయ్యల చెరువులో ఉన్నాయమ్మా, ఇంక నీకు చూసుకోక్కర్లేదు అని. మనిషి చాలా మంచోడు, బంగారం మనిషి. ఆ ఒక్క కారణం పెట్టుకుని మనిషి మంచోడు అనే విషయం గ్రహించి ఆవిడ చేసేసుకుంది. నేటికి 15 సంవత్సరాలు అయిపోయింది. కానీ అప్పుడు అలాంటి వాడు అనుకున్నానే. ఇప్పుడు పెళ్ళయి 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఆ దారిలో ఎవడైనా పొడుగోడు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఎంత పొడవున్నాడు, ఎంత పొడవున్నాడు, వాళ్ళిద్దరు చూడు అంటారే ఉంటుంది. అనుకున్నది ఒకటి దొరకకపోతే ఆ అపజయము వస్తూ ఉంటే ఆ మనిషిలో సమాధానం ఉండదు. ఎప్పుడు కోల్పోతారంటే, వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఎదురుగుండా ఎవరైనా ఈవిడ అనుకున్న రేంజ్ పొడవోడు, తెల్లోడు, ఉంగర జుట్టోడు భార్య భర్తలు కలిసి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడేమో తెలుసు సమాధానం కూలిపోద్ది. ఆ రోజు అలా అనుకున్నాను కానీ అవలే. ఇప్పుడు సాకు ఏం చెప్పుద్ది, నాకు అలాంటి వాడు దొరకలే అనేది సాకు. ప్రభు ఏం చెప్పాడు, సమాధానం కలుగునుగాక, సమాధానంగా ఉండి తీరాలి. ఈ సమాధానము మనుషులు కోల్పోతూ ఉంటారు. సాకులు చెప్పడానికి లేదు. తల్లి సైడ్ మేనకోడలు, తండ్రి సైడు మేనకోడలు. కొడుక్కి ఇచ్చి చెయ్యాలని ఇద్దరు పరుగులు వెళ్తున్నారు. మా మేనకోడలకి ఇచ్చి చెయ్యాలి అని ఆయన, మా మేనకోడలకి ఇచ్చి చెయ్యాలని ఈవిడ. ఇద్దరు ప్రయాస ఫుల్ చేయాలని. కొడుకుని అడిగారు, ఎవరిని చేసుకుంటావంటే డాడీ సైడ్ అని చెప్పాడు. ఆ అమ్మాయి కొంచెం బాగుందని చెప్పి అదే ఓటేస్తాడు. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నాన్నగారి సైడ్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు ఈ అబ్బాయి. అమ్మగారి సైడ్ మేనకోడల్ని పెళ్లి చేసుకోలేదు ఈ అబ్బాయి. వాళ్ళ అమ్మ ఇప్పుడు తృప్తిగా ఉండగలుగుతుందా? మాయా అత్తే అంటుంది ఆ పిల్ల కూడా, ఈ పిల్ల కూడా మాయా అత్తే అంటుంది. కానీ అమ్మ తృప్తిగా ఉండగలుగుతుందా? ఏంట, మా తమ్ముడు కూతురుని చేద్దాం అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. ఏంటో భగవంతుడు రాత ఏడిపే. ఆ పిల్ల ఉంది, అన్ని పనులు చేస్తే అయినా ఏడిపే. ఇప్పుడు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయాయి. వారు ఏదైతే అనుకున్నారో అది జరగలే. ఇప్పుడు మనశ్శాంతి ఎక్కడ కోల్పోతారు తెలుసా? ఆ ప్రాంతంలో. సమాధానం ఎక్కడ కోల్పోతారు తెలుసా? ఆ ప్రాంతంలో. పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకు వదిలేసి కదా, లేదు, అనుకున్నది అవ్వలేదు. ఈ అనుకున్నది అవ్వనప్పుడు మనిషి కోల్పోయేది సమాధానము. సమాధానం కలుగునుగాక అన్న దేవుడు సమాధానంగా ఉండి తీరాల్సిందే. అది అయిపోయింది కదరా ప్రభువా, అందుకు నాకు సమాధానం లేదని సాకు చెప్పడానికి వీలు లేదు. సమాధానంగా ఉండి తీరాల్సిందే. ఆరో విషయం చెప్తున్నాను. ఆరో విషయం ఏంటంటే, ఆర్థికమైన నష్టాలు ఎదురు చూసినప్పుడు మనిషి ఖచ్చితంగా సమాధానం కోల్పోతాడు. ఆర్థిక నష్టాలు చూసినప్పుడు మనిషి సమాధానాన్ని కోల్పోతాడు. నేను విశాఖపట్నంలో షాప్ పెట్టినప్పుడు, బట్టల షాప్ పెట్టినప్పుడు, ఆ బట్టల షాపు బాగానే వెళ్తుంది, బాగానే అవుతుంది అనుకున్న టైంలో సడన్గా ఎందుకో బాగానే వెళ్ళట్లే. కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది, వెళ్ళడం మానేసింది, సేల్ అవ్వట్లేదు, అద్దెలు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడి నుంచి మార్చేసి మా ఇంటి కింద నేను పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా పెద్ద షాప్ని, పెద్ద షోరూమ్ని మార్చేసి ఇంటి కింద ఒక ఆశతో నేను అక్కడ పెట్టాను షాపు, వ్యాపారం. కానీ ఆ ఆశకు తగ్గట్టుగా అక్కడ వ్యాపారం లేదు.
ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అంత నష్టము నాశనం కనపడింది. ప్రభు మాట గుర్తుకొస్తుంది, సమాధానంగా ఏంటిది ఎవరు సమాధానంగా ఉండాలి. ఇప్పుడు నా షాప్ ఎత్తేస్తున్నారు, షాప్ తీసేస్తున్నారు. షాప్ పెట్టినప్పుడు నాకు ఉన్న ఆనందం, షాప్ ఎత్తేసినప్పుడు బాధ. ఇప్పుడు సమాధానం ఎప్పుడు ఉంటుంది? పెట్టినప్పుడు ఉంటుందా, తీసినప్పుడు ఉంటుందా? ఉండాల్సింది ఎప్పుడు? ఇంతకీ అప్పుడు సమాధానం కలుగును గాక అనేది ఉండాలి. మనసు ధైర్యం చేసుకుని లేం కాలేదులే, ఇందరు పెడుతున్నాం కదా అవుద్దులే అని ఒక ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాను. అయిపోయింది, షాప్ ఎత్తేసాం, షాప్ ఖాళీ చేసాం, అన్నీ అయిపోయాయి. ఒక 3 నెలల తర్వాత ఆ రోడ్లో పనుండి అలాగెళ్తా ఉంటే ఇక్కడే నా షోరూమ్ ఉండేది అని చూశాను నేను. మనసు ఒకలా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అనిపించింది నాకు. మళ్ళీ షాప్ వదిలేశాను, వచ్చేసాను, ఇక్కడే నా షాప్ ఉండేది అని నాకు అది గుర్తు ఇబ్బంది పెడతా ఉంది. వచ్చేసాను. ఈ గూగుల్లోకి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ ఫోటోలు అలాంటి టైంలో పంపిస్తూ ఉంటాడు ఫోటోలు. నీకు గుర్తుందా? షాప్ ఉంటుంది ఇక్కడ, ఫోటోలు, షాప్ ఫోటోలు. గూగులోడు సరైన టైం పంపుతాడండి మనకి ఆన్లైన్లో. ఇడు సరైన టైంలో చూసి ఆ రోజు ఆ ఫోటోలు, ఆ పైనుంచి 2 తాడులు తిప్పెట్టి పైన పెద్ద బోర్డు ఉంటే ఆ బోర్డు దింపుతున్నారు. ఆ ఫోటో నేను ఆ బోర్డు వైపు ఇలా చూస్తున్నాను, జాగ్రత్తించండి అంటున్నప్పుడు మా వాళ్ళు తీసిన ఫోటోలు అన్నీ ప్యాక్ చేసి ఆటోలో వేసి తీసుకెళ్తున్న ఫోటోలు అని చెప్పి గూగుల్లో చూపిస్తున్నాడు నాకు. నీ షాప్ ఉంటుంది కదా, ఎత్తిసావు కదా ఆ ఫోటోలు అని చెప్పి ఎంజాయ్ అంటున్నాడు కింద. రాత ఎంజాయ్ యువర్ మూమెంట్స్ అంటున్నాడు. ఏం ఎంజాయ్ బాబు, ఏడుపురా బాబు ఇది నాకు. ఇప్పుడు ఆ ఫోటోలు రాగానే ఎక్కడో తెలియని నొప్పి. సమాధానం ఎందుకు కోల్పోతున్నాను. ఆర్థికమైన నష్టము కొన్నిసార్లు మనని గుర్తు చేసి 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 ఆ సమాధానాన్ని కోల్చేస్తుంది. ఇప్పుడు ప్రభు అంటున్న మాట సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ఆ ఫోటోలు వస్తుంటే నాకు సమాధానం ఉంటుందా, పోద్దా? ఖచ్చితంగా పోతుంది, ఖచ్చితంగా. ఈ టైంలో నీకు గుర్తేసుకోవాల్సింది, ప్రభు అన్నాడు సమాధానంగా ఉండాలి. నేను ఖచ్చితంగా సమాధానంగా ఉండి తీరాలి. సాకు చెప్పడానికి లేదు. నా షాప్ ఎత్తేసారు కాబట్టి, నాకు నష్టం వచ్చింది కాబట్టి నేను సమాధానం కోల్పోతున్నాను ప్రభు అని చెప్పి ఆ 7 చేపల కథలాగా నేను చెప్పడానికి వీల్లేదు. సమాధానంగా ఉండి తీరాల్సిందే. ఇది ఆర్థికమైన నష్టం వచ్చినప్పుడు. రెండోది ఏంటంటే, ఆర్థిక మోసం జరిగినప్పుడు మనిషి సమాధానం కోల్పోతాడు. ఆర్థికమైన మోసము అర్థమవుతుంది ఈ పదం ఏంటంటే, మీరు ఎంతో నమ్మి మీ దగ్గర ఉన్నది ఊర్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు. నీకు ఎలాగైనా ఇచ్చేస్తాను బాబు, నీకు ఏం పర్లేదు అమ్మ, నేను ఇచ్చేస్తాను కదా అన్నోడు సడన్గా మిమ్మల్ని మోసం చేసి నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తానని ప్రారంభించాడు. మీరేమో నమ్మి ఆ వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి ఏమో చూస్తానులే, ఉన్నప్పుడు ఇస్తానులే, నాకు కస్టమర్ ఫోన్ చేయక అని చెప్పి ప్లేట్ ఫిరాయించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆర్థికమైన మోసము మీరు పొందారు, ఆర్థికమైన విషయాల్లో మోసపోయారు. ఇప్పుడు ఆర్థికమైన విషయాల్లో మోసపోతున్నప్పుడు ఆ వ్యక్తి మీకు ఎదురుగుండా కనపడుతున్నప్పుడు మీరు సమాధానంగా ఉంటారా, సమాధానం కోల్పోతారా? మీరు ఏ వ్యక్తికి అయితే నమ్మి ఇచ్చారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేసినప్పుడు, ఆ వ్యక్తి మీ ఎదురుగుండా కనపడుతున్నప్పుడు సమాధానంగా ఉంటారా, సమాధానం కోల్పోతారా? ఆ టైంలో యేసు ప్రభు అంటా ఉంటే మీకు సమాధానం కలుగునుగాక అంటే చెప్పగలుగుతారా సమాధానంగా ఉన్నాం ప్రభు అని? ఆర్థిక నష్టము, ఆర్థిక మోసం, ఈ రెండింటి దగ్గర మీరు జీవితంలో సమాధానం పొందుకోవచ్చు. చూడండి, మీరు ఎంత పెద్ద అయినా, మరణానికి దగ్గరికి అయిపోయినా, ఆ రోజురా ఆడు మోసం చేసి 50,000 పట్టుకెళ్ళిపోయి ఇప్పటికి ఎవలా కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని అది నడిపిస్తే చూడండి. ఆ సమాధానం లేనితనము, ఆ రోజు ఆడు మోసం చేశాడనే విషయం మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు చచ్చే వరకు నడిపిస్తుంది. చచ్చే వరకు మీరు మర్చిపోరు. చూడండి, అది ఉన్నట్ట సమాధానంగా మరి మర్చిపోతారు ఎవరైనా? డబ్బులు ఇచ్చిన తర్వాత మర్చిపోయేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తీసుకున్న తర్వాత మర్చిపోవాలి ఉంటారు కానీ ఇచ్చిన తర్వాత మర్చిపోవాలని ఉంటారా? ఇచ్చిన తర్వాత మర్చిపోలే ఎవరు ఉండరు. ఆడు తిరిగి ఇవ్వలేదంటే కొన్ని తరాల వరకు మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమాధానం లేనితనంతో ఉంటారు. ఆర్థికమైన విషయాల్లో మనశ్శాంతి కోల్పోతే ప్రభు వస్తు చెప్పిన మాట సమాధానంగా ఉండడం. ఉంటారా? ఆర్థిక నష్టం, ఆర్థిక మోసం ఉంటారా? ప్రభు వచ్చి అంటున్నాడు సమాధానంగా ఉండండి అంటున్నాడు.
ఉంటారా? అట్లేదా మాట? కష్టం ఉందా? మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక నష్టము, ఆర్థిక మోసము మీరు కనుక పొందితే ప్రభు వచ్చి మీరు సమాధానంగా ఉండండి అంటే చెప్తారా? సాకు చెప్తారా? ఏం చెప్తారు? ఉంటాను చెప్తారా? ఆ, ఉండాలి. సాకులు చెప్పడానికి లేదు. ఆ ఏడు చెప్ప కథల్లాగా సాకులు చెప్పడానికి లేదు. ప్రభు అన్నాడు సమాధానం ఉండమన్నాడు, ఉండాల్సింది అంతే. ఏడో విషయంకి వస్తున్నాను నేను. కొన్నిసార్లు వస్తు నష్టాల దగ్గర బాగా మనశ్శాంతిని కోల్పోతాం. వస్తు నష్టాలు, ఈ వస్తు నష్టాల్లో మనిషి ఆ మమకారం పెంచుకుని, మాకు తెలిసిన ఆయన ఒక కారు కొనుక్కున్నాడు. కొనుక్కునే ముందు కొనాలనుకుంటున్నాం బ్రదర్ ప్రార్థన చేయండి, కొనాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి అన్నాడు. కొనాలనుకున్నప్పుడు కొనేసుకో బాబు, ప్రార్థన ఎందుకు అన్నాను. లేదన్నా ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు తలనొప్పి కాకుండా ఫుల్ నెట్ క్యాష్ ఉన్నప్పుడు కొనేస్తాను, ఈ నాకు ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు కట్టడం నాకు ఒక టెన్షను, డబ్బు ఉన్నప్పుడు కొంటాను అన్నాడు. సరే అయితే దేవుడు సాయం చేస్తారులే అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆ కావాల్సిన అమౌంట్ సమకూర్చుకుని మొత్తం రెడీ చేసుకుని నెట్ క్యాష్ ఇచ్చి కొత్త కారు కొనేసాడు. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసాం, అయిపోయింది. డ్రైవింగ్ అంత బాగా రాలే, కాకపోతే భయస్తాడు బాగా. మా స్కూటరే భయం భయం చవాను వెళ్తాడు మనిషి. ఈ కార్ డ్రైవింగ్ అంత రాలేదు, కానీ తీయాలని ఆశ మీద మొత్తం తీస్తాడు. సిటీలో ఆటో వాళ్ళతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు, అంటే వాళ్ళ డ్రైవింగ్ని మనం చేయలేం, అది చాలా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ సార్. ఆటో వాళ్ళు ఇటు వెళ్తారు, ఇటు తిప్పుతారు, ఎవరు తెలియదు. అలా వచ్చాడు, కార్ అలా అండించుకుని వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద గీత కార్కి, కొత్త కార్కి పెయింట్ లెగిసిపోయి డెంట్ మొత్తం. ఆ రోజు నుంచి 3 రోజులు నిద్రపోలేంట వ్యక్తి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు నిద్రలేక. కారు అలా గీత పడినట్టు అది మాకు తెలియదు, హాస్పిటల్లో ఉన్నట్టు వార్త వచ్చింది. ఏంటి అంటే నాకు నిద్ర పట్టట్లే అన్నాడు. ఎందుకంటే కారు మీద గీత పడింది. ఆలోచన, కొత్త కారు మీద అంత గీత పడితే మనశాంతి ఉండగలుగుతాడా? ఏంటి నొప్పి? గుండెల్లో వాల్స్ పోతే పెద్ద భయపడరు, స్టెంట్లు వేద్దామని అంటారు. కారు మీద గీత పడిందని చెప్పి 3 రోజులు నిద్రపోక హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడు మనిషి. బుర్ర పని చేయట్లే, మైండ్ పని చేయట్లే. ఒక 2 డేస్ నిద్రపోతే మీకు మైండ్ పని చేయదు, వీక్ అయిపోతుంది. 3వ రోజుకి అడ్మిట్ అయిపోయాడు మనిషి. ఇప్పుడు కారు చూసినంతసేపు ఎలా కనిపిస్తుంది? సమాధానం ఉంటాడా? నాకు దేవుడు కారు ఇచ్చాడు అనుకుంటాడా, గీత పెట్టాడు అనుకుంటాడా? గీత పెట్టేశాడే అనుకుంటాడు. ఆడొచ్చి ప్రార్థన చేశాడు, ఆడొచ్చి ప్రార్థన చేశాడు, అయిన సరే గీత పడిపోయింది అన్న లోపల నొప్పి, కొత్త కారు కొన్నాననే సంతోషం పోయి ఆ గీత ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత లేదన్నా సమాధానం కోల్పోతారు. చూడండి, ఇన్సూరెన్స్కి పెట్టాడు, వచ్చింది, ఆ డెంట్ అంతా క్లీన్ చేశారు, మొత్తం పెయింట్ వేస్తారు, తిరియట్లేదు, పెయింట్ వేసినట్టు తిరియట్లేదు, ఘాటు పడినట్టు తిరియట్లేదు. అయినా లోపల ఎందుకో ఆటోడు దొంగ సొచ్చినాడు వచ్చి సమాధానం ఉండదు. మనుషులు సమాధానం కోల్పోతారు. అలాంటి టైంలో వస్తు నష్టము అయినప్పుడు, వస్తు పాడైపోవడం అయినప్పుడు, ఆ సమాధానం కోల్పోయే టైంలో ప్రభు వచ్చే మాట, చెప్పే మాట, సమాధానం కలుగునుగాక. ఉంటామా? పాత దేవైపోయినా ఏం పని ఉండదు, కొత్తవే. సమస్య ఎక్కడ వస్తుందంటే కొత్త దాంతోనే, కొత్త వాటితోనే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సమాధానం కలుగునుగాక అంటున్న దేవుడు, వస్తు నష్టం ఏదొచ్చినా ఖచ్చితంగా సమాధానంగా ఉండి తీరాల్సిందే, అది ఏదైనా సరే. కొత్త ఫ్రిడ్జ్ కొనడానికి మా ఇంట్లో రెడీ అవుతున్నారు. కొత్త ఫ్రిడ్జ్ కొనడానికి రెడీ అవుతున్న టైంలో మా 2nd ఫ్లోర్కి ఎక్కించాలి. మెట్లు కాస్త సన్నంగా ఉంటాయి, ఆ ఫ్రిడ్జ్ దూరదు, 2 డోర్లు పెద్దది తీసుకోవడానికి. వెళ్ళాము, మా నాన్న నేను వెళ్ళిన తర్వాత ఆ ఫ్రిడ్జ్ బుక్ చేసిన తర్వాత కింద నుంచి పైకి ఎక్కించడానికి సుమారుగా 10 మంది కూలోళ్ళు కావాలి. 10 సైడ్ నుంచి తాళ్ళు పెట్టి లాగాలి. సైడ్ నుంచి కొన్నాము, తీసుకొచ్చాము, పైకి లాగిచ్చాం. 7,000 ఒక ట్రిప్కి లాగడానికి, అది పైనుంచి పైకి లాగడానికి, జస్ట్ పైకి లాగడానికి ఆ 10 మందికి 7,000 రూపాయలు కూలి. అది మీరే పెట్టుకోవాలండి, మీకు లిఫ్ట్ ఏదో ఉంటే మేము ఎక్కించేస్తాం, కానీ మా కంపెనీకి సంబంధం ఉండదని చెప్పారు. సరే ఇంకేం చేస్తాం చెప్పి పెట్టాము. ఫ్రిడ్జ్ ఆన్ చేసాము, ఐస్ ముక్కలు రావట్లే. నొక్కితే కర్రని ఐస్లు వస్తాయి, మామూలుగా ఐస్ ముక్కలు రావట్లే.
ఐస్ గడ్డ కట్టట్లే. ఇటు సైడ్ ఏమో కూల్ అవుతుంది కానీ అటు సైడ్ ఐస్ మొక్కలు రావట్లే. ఆడికి ఫోన్ చేసాం కంపెనీ వాడికి. డైరెక్ట్గా అన్నాడు, మాకు సంబంధం ఉండదని షోరూమ్కి, మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోవాలన్నాడు. గంట 2-3 వ్యవధిలో మాకు సంబంధం ఉండదని చెప్పాడు. అప్పుడు వరకు సంతోషంగా ఉన్న మా నాన్న బీపీలు డౌన్ అయిపోవడాలు, షుగర్లు పెరిగిపోవడాలు అయిపోయాయి. 130,000 అంత పెట్టుకున్నాడు మా నాన్నది. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ సరిగ్గా పని చేయట్లేదన్న భావము మా నాన్న తినేస్తుంది లోపల. ఏంటో 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 అలా డల్ అయిపోయి కళ్ళు మూసుకుని కూర్చునిపోయి ఏంటంటే ఎక్కడికో ఆలోచిస్తున్నారు. ఏదో అయిపోయినట్టు. ఒక్క ఫ్రిడ్జ్ విషయంలో సమాధానం కోల్పోయి ఆరోగ్యం పాడు చేసుకునే అంతా ఉండండి, నేను మాట్లాడతానని చెప్పి కంపెనీకి ఫోన్ చేసి మాట్లాడి అర్జెంటుగా మార్చకపోతే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిపోతాను, 2-3 రెట్లు నీ దగ్గర లాగేస్తాను, జాగ్రత్త చూసుకోని చెప్పాను. ఆ మాట అనగానే కొంచెం భయపడ్డాడు, మనుషులు పంపాడు, ఆ ఫ్రిడ్జ్ దింపించాడు, అన్నీ ఆడా. ఇంకా నేను రూపాయి ఇవ్వను చెప్పాను, నేను రూపాయి ఇవ్వను, నువ్వు కనుక నాకు ఇది మార్చకపోతే నువ్వు అయిపోతావు, జాగ్రత్త చూసండి. ఆడికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆడ దింపాడు, కొత్త ఫ్రిడ్జ్ ఎక్కించాడు. అది అలాగే ఉంది. రెండో ఫ్రిడ్జ్ కూడా అలాగే ఉంది. ఇది కనీసం చల్లగా అయ్యేది, ఐసులు వచ్చేది కాదు, కాకపోతే చల్లగా అయ్యేది. ఇది చల్ల కూడా అవట్లే. మళ్ళా ఫోన్ చేశాను ఆడికి, మళ్ళా పాడైపోయిందే ఇచ్చావు బాబు అని చెప్పి. ఇప్పుడు మా నాన్న పరిస్థితి అవుతుంది, 2 సార్లు అవుతాయి. నేను నీ ఫ్రిడ్జ్ గురించి పట్టించుకోను, నువ్వేం చేస్తావు చేసుకొని లోపలికి వెళ్ళిపోయి మా నాన్న. నా వల్ల కావట్లేదు, కొంచెం బీపీ పెరిగిపోతుంది నాకు అని చెప్పి. ఏంటి నొప్పి, ఏంటి సమాధానం పోవడం, ఎందుకు నాకు అర్థం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు విషయంలో అంత నొప్పి, అంత ఇబ్బంది ఏంటి? కొత్తది కొనగానే పనిచేయడం ప్రారంభిస్తే సమాధానం ఉంటుందా? పెద్ద టీవీ ఉంది ఇంట్లో, గోడ టీవీ పెద్దది ఉందా లేదా? కింద మీద పడిపోయి డాడీ కొన్నాను, నాన్న ఇంత తెచ్చాడు, ఇంతదే బస్సులో ఉంది, అది ఆన్ చేయగానే ఎలగట్లే. ఎలాగుంటుంది చెప్పండి? అప్పటికి గులాబ్ జామున్ తెచ్చి కొత్త టీవీ కొన్నాను గులాబ్ జామున్ అందరూ పంచుతారు. చేతికి జిడ్డు పోలేదు, ఇంకా ఈ టీవీ పనిచేయడం మానేసింది. నొప్పి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఆ ఇంటికి ప్రభు వచ్చి సమాధానం కలుగును గాక అన్నాడు. ఎప్పుడు? కొత్త టీవీ కొన్న తర్వాత పని చేయనప్పుడు. ఏ సమాధానంలే, కొత్త టీవీ కొన్నావు, ఏం పని చేయట్లేదు, సమాధానం అంటారా? సరే ప్రభా, పోతే పోయింది అంటారా? ఏమంటారు సాధారణంగా? ఎలా కనిపిస్తుంది మనసుకి? సమాధానం కలుగును గాక అంటే ఆ నష్టాలు ఎదురు చూస్తున్నా మీరు సమాధానంగా ఉండడం, సాకులు చెప్పడానికి లేదు. అందుకే ఆ రోజు ఆ కథ చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో సాకులు చెప్పడానికి లేదు. 8వ విషయంకి వస్తున్నాను. ఇష్టమైన వ్యక్తులు మరణించినప్పుడు మనిషి సమాధానం కోల్పోతాడు. హృదయానికి బాగా దగ్గర, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి అన్న హృదయంలో స్థానం ఎవరు సంపాదించుకుంటారో ఆ వ్యక్తి కనుక మరణించాడంటే సమాధానం కోల్పోతారండి. వాళ్ళు సమాధానం ఉండరు. కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సమాధానం కోల్పోయిన కారణం ఏంటి? నాకు ఇష్టమైన వ్యక్తి నన్ను వదిలిసి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో అంత బాధపడేవాళ్ళు ఎవరు లేరులేండి. ఒక మరణం అవుతుంటే అంత దుఃఖపడేవాళ్ళు ఎవరు లేరు, అంత బాధపడేవారు కూడా ఎవరు లేరు. ఆ రోజులు దాటేసాం. ఈ రోజుల్లో అది లేదు. సరిగ్గా 3 రోజులు దాటుతుంటే చచ్చిపోయి నార్మల్ అయిపోతున్నారు మనుషులందరూ. చచ్చిపోయాడనే విషయం కూడా గుర్తుండట్లే. వాళ్ళ ఇంట్లో మరణం జరిగిందనే విషయం కూడా మర్చిపోతున్నారు. హాయిగా సుఖంగా బతికేస్తున్నారు, ఏ బాధ లేదు. కొందరు ఉండొచ్చు ఎక్కడో. ఇష్టమైన వ్యక్తులు ఆ మరణం పొందిన తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి చనిపోయాడే అనే బాధ జీవితకాలం తింటూ ఉంటుంది. ఈ ఇష్టమైన వ్యక్తి మరణించాడు అనడం, ఆ బాధలో ప్రభు సమాధానం పొంది కూడా రావాలి. ఇది అరుదుగా జరగచ్చు, కానీ ముందుగా ఒక మాట చెప్తాను. ఇష్టమైన వ్యక్తులు పోతే ఆ విషయంలో ఆడు ఉండేవాడు, అది ఉండేది అని చెప్పి తలుచుకుని బాధపడడం, తలుచుకుని ఇబ్బంది పడడం, తలుచుకుని ఆ సమాధానం కోల్పోయి బస్సులు తెచ్చుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ విషయంలో కూడా సమాధానంగా ఉండాలి. ఇష్టమైన వారు పోయిన నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభుని పట్టుకున్న తర్వాత, ఇక్కడ మా స్కూల్లో మా కాలేజీలో ఇంటర్మీడియట్ నేను చదువుతున్న టైంలో
నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడు. ఆడి పేరు కూడా వంశీయే. వంశీ అని ఉండేవాడు. ఆ వంశీ అనే అబ్బాయితో నేను నా పుస్తకాలన్నిట్లో సిలువ బొమ్మ వేసేవాడిని. సిలువ గుర్తేసేవాడిని. ఆ సిలువ గుర్తేసిన తర్వాత ఆడు చూసి "నువ్వు క్రిస్టియన్వా" అన్నాడు. అవునన్నాను. "నువ్వు" అన్నాను. "నేను హిందూ" అన్నాను. "ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు" అని అడిగాడు. నేను అలా మాటల్లో కొన్నాళ్ళు పోయినప్పటికి ఆ అబ్బాయికి యేసు ప్రభు మీద ఇష్టం పెరిగింది బాగా. బాగా ఇష్టం పెరిగింది. ఇష్టం పెరిగిన తర్వాత మేమిద్దరు బాగా క్లోజ్ అయిపోయాం. ఎందుకంటే నాకు క్రైస్తవుడు దొరికాడు. నేను చెప్తుంది వీడు వింటున్నాడు. ఆ ఇష్టం బాగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత ఆ అబ్బాయి సరే అయితే నేను బాప్తిజం తీసుకుంటాను. ఎవరికి చెప్పొద్దు. మా ఇంట్లోకి అసలు చెప్పొద్దు. మా ఇంట్లో తెలిస్తే అసలు బాగోదు. కొట్టేస్తారు నన్ను. నేను రహస్యంగా బాప్తిజం తీసుకుంటాను. నాకు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి చెప్పు అన్నాడు. సరే అయితే నేను మా పాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు రెడీ అవుద్దు కానీ చెప్పాను. ఈరోజు మాట్లాడాను. రేపటి బాప్తిజంకి రెడీ అయ్యాము. ఈరోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి బీచ్లో స్నానం చేయడానికి వెళ్ళాడు. మంచి స్విమ్మర్ వాడు. బీచ్లో స్నానం చేయడానికి వెళ్ళాడు. సగం దూరం వెళ్ళాడు. బీచ్లోకి అలా కొట్టుకుంటూ వెళ్ళాడు. చెయ్యి ఊపాడు అందరికీ బాగా. మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. పెద్ద అలా ఒకటి అలా కప్పెట్టిందండి. మనిషి కనపడ్డ మాయమైపోయాడు. చాలా దూరం అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఇది సైడ్ లోపలికి. అక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపాడు. మళ్ళీ తిరిగి వస్తున్నాను రా మాయ అని చెప్పి అరుస్తున్నాడు. ఇలా తిరిగి వచ్చాడు. వచ్చే లోపల ఒక పెద్ద అలా మీద అలా పడింది. ఆ మనిషి కనపడ్డ మాయమైపోయాడు. మేము అనుకున్నాం లోపల నుంచి చేస్తున్నాడేమో మేము అనుకుంటున్నాం. ఎంతసేపు అయినా కనపట్లే. కంగారు వస్తుంది. మనిషి కనపట్లేని అరుపులు కేకలు. ఎవరు లేరు సాయం చేయడానికి. ఆ రోజంతా సాయంత్రం వరకు ఎదురు చూసాం. ఆ మనిషి కనపడలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వేరే ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి మీ అబ్బాయి బీచ్కి వెళ్ళాడు. ఆ బీచ్లో స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంక తిరిగి రాలేదు అని చెప్పి పెట్టారు మా ఫ్రెండ్స్ ఫోన్. పోలీసులకు ఫోన్ చేశారు. కోస్ట్ గార్డ్ ఉంటారు. ఇండియన్ నేవీ వాళ్ళు కోస్ట్ గార్డ్ ఉంటారు. వాళ్ళు హెలికాప్టర్లు వేసుకుని ఆ బీచ్ మీద వెతుకుతారు. సాయం అడిగితే బాడీ అయినా దొరకాలని ఆశపడి ఆ కోస్ట్ గార్డ్ వాళ్ళు మొత్తం అంతా వెతికారు. హెలికాప్టర్ల మీద మొత్తం ఎక్కడైనా దొరుకుతారేమో అని వెతికారు. బాడీ కూడా దొరకలే. ఆ అబ్బాయికి రేపు బాప్తిజంకి రెడీ అవుతున్నాడు. ఈరోజు సిద్ధపడ్డాడు. ఆ రోజు చనిపోయాడు. ఇప్పుడు నా గుండెలు ఎలా ఉంటుందో ఆలోచండి. ప్రభు గురించి చెప్పిన తర్వాత రేపు బాప్తిజంకి రెడీ అవుతున్న టైంలో చనిపోయాడనే విషయం వార్త ఎలా ఉంటుంది. ఇప్పటికీ ఆ వ్యక్తి ఉండే ఇంటిని దాటి వెళ్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. నాకు దుఃఖం వస్తుంది. ఎందుకు సమాధానం కోల్పోయే పరిస్థితులు. ఇష్టమైన వ్యక్తులు కనుక మరణిస్తే ఆ సమాధానం కోల్పోతాం. ఉండదు. సంతోషపడాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభువుని ఒప్పుకున్నాడు కదా, దేవుడిని రక్షకుడి కింద ఒప్పుకున్నాడు కదా, అది సంతోషపడాలి. ఇప్పుడు సమాధానం కలుగును గాక అనే పదం గుర్తు తెచ్చుకుని ఈ సమాధానం లేని తనం ఏదైతే ఉందో ఇది నేను జయించాలి అక్కడ. కానీ ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా చనిపోతే మనశ్శాంతిని కోల్పోయి జీవితాంతం ఎక్కడో దగ్గర గుర్తించుకుంటా ఆ సమాధానం కోల్పోయి పరిస్థితి తెచ్చుకుంటాను. సమాధానము కలుగును గాక అంటే నీ ఇష్టమైన వ్యక్తులు చనిపోయినా ఎక్కడ కూడా సమాధానం కోల్పోకుండా నిలిచి ఉండడమే. ఇక్కడ జాగ్రత్త గమనించండి. 8వ విషయంకి వస్తున్నాను నేను. 8వ విషయం ఏంటంటే కొన్ని శరీరానికి ఉన్న కొన్ని బలహీనతలు. అంటే దీర్ఘకాలపు శరీరంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ మనిషి సమాధానంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. దీర్ఘకాలపు సమస్యలు ఈ శరీరంలో ఉన్న ఒక చిన్న బలహీనత. ఇప్పుడు ఒక దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకున్నాం. బాగోలేదండి ఎందుకు చూడండి అని చెప్పి. అమ్మ ఈ సమస్య నీకు ఉంది, దీనికి మందులు లేవు, ట్రీట్మెంట్ లేవు అని చెప్పాడు. అమ్మయ్య దేవునికి స్తోత్రం అని వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకున్న సమస్యకి ట్రీట్మెంట్ లేదు, మందులు పనిచేయవు అని చెప్పేశాడు. సమాధానంగా తిరిగి వచ్చేవాడు ఉన్నాడు. ఏం కోల్పోతాం ఇప్పుడు? సమాధానం కోల్పోతాం. అంటే శరీరంలో ఒక బలహీనత వస్తే, శరీరం ఒక విషయంలో శోధించబడతా ఉంటే మనిషి ఖచ్చితంగా సమాధానం కోల్పోతాడు. ఏంటో సమస్య శరీరానికి, మనసుకు కాదు. కానీ మనిషి ఏం చేస్తాడంటే సమస్యని మనసుకి ఎక్కించుకుంటాడు, మానసికంగా ఎక్కించుకుంటాడు. సమస్య ఇప్పుడు శరీరంకి వచ్చినప్పుడు ఏ రూపంలో కూడా సమాధానం కోల్పోవడం లేదు. ఈ శరీరంకు ఉన్న బలహీనతలు ఏమైనా వస్తే, శరీరంకు ఉన్న ఆ సమస్యలు అనారోగ్యం వస్తే, దీర్ఘకాలపు వ్యాధులు కనుక మీకు వస్తే
ఏ రోజు కూడా సమాధానం కోల్పోవద్దు. దీర్ఘకాలపు వ్యాధులు మీకు వచ్చినప్పుడు మీరు బాగానే ఉంటారు. ఏదో వేద్దాంలే, టాబ్లెట్ వేద్దాంలే, చూద్దాంలే అని చెప్పి. మీ పిల్లలకు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, మీ పిల్లలకి అనారోగ్యం వచ్చినప్పుడు మీరు సమాధానంగా ఉంటారా, నెమ్మదిగా ఉంటారా, ఉండరా? ఉంటారా, ఉండరా? ఎందుకు ఉండరు? ఎందుకు ఉండరు? ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి జ్వరము, దగ్గు, జలుబులు, విరోచనాలు, కడుపు నొప్పులు, ఈ అనారోగ్యాలు వచ్చే రాలేదు చిన్నప్పటి నుంచి వాళ్ళకి? వచ్చాయి. పెద్ద ఎవరికి వస్తానే ఉన్నాయి లేదా? మరి అప్పటి నుంచి వస్తున్నప్పుడు, తగ్గిపోతున్నప్పుడు సమాధానం ఉండడం రావాలి కదా. అరే చిన్నప్పుడు అసలు వచ్చింది కానీ తగ్గిపోయింది, కొంచెం పెద్దకి వచ్చింది తగ్గిపోయింది అంటే వచ్చిన తర్వాత తగ్గిపోద్ది అనే విషయం మీకు తెలుసా తెలీదా? అయినా ఎందుకు కోల్పోతారు? ఎందుకు కోల్పోతారు? తగ్గిపోద్దని తెలిసినప్పుడు సమాధానం మీకు తగ్గిపోతుంది, అది ఉండదు అని తెలిసినప్పుడు సమాధానం ఉండాలి కదా. ఇప్పుడు నా కూతురికి ఎప్పుడైనా జ్వరం వచ్చిందో రాలేదా? అక్కడ విశాఖపట్నంలో జలుబు వచ్చిందో రాలేదా? సీరియస్ అయ్యి ఉంటుంది లేదా? ఇబ్బంది పడి ఉంటుంది లేదా? ఎప్పుడైనా కోల్పోయినా? తెలియపరిచానా? మా పిల్లకి బాగాలేదని చెప్పానా? ఏ ఉన్నా నాకు సమాధానం ఉంది. స్వస్థపరచు యెహోవాని నేను అన్నాడు ఆయన. నేనే స్వస్థపరచు యెహోవాని, మిమ్మల్ని బాగు చేసేవాడు నేనే. ఇది నా సమాధానం. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట, మిమ్మల్ని మాట పంపి బాగు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎంత సమాధానకర్త ఇంత మాట అన్నప్పుడు ఆ అనారోగ్యం చూసి నేనెందుకు భయపడాలి? ఆ అనారోగ్యం చూసి నేనెందుకు మనశ్శాంతి కోల్పోవాలి? ఆ అనారోగ్యం చూసి నేనెందుకు ఆ సమాధానాన్ని కోల్పోవాలి? ఇప్పుడు అనారోగ్యం మీకు వచ్చినప్పుడు మీరు కొంచెం బాగానే ఉంటారేమో, కానీ మీకు ఇష్టమైన వాళ్ళకి వచ్చిందా ఖచ్చితంగా మీరు కోల్పోతారు. ఉంటారా? ఉంటారా? మాట్లాడండి. ఇందాక అందుకే అడిగాను మిమ్మల్ని, మీరు బాగున్నారా అంటే ఏం చెప్పారు? తిన్నారా అంటే ఏం చెప్పారు? ఇప్పుడు మీరు ఉంటారా, సమాధానం ఉంటారంటే ఏం చెప్పింది వాళ్ళు? ఉంటామని చెప్పండి. సమాధానం కలుగును గాక. ఉంటారా? ఎప్పుడు? ఇప్పుడు చెప్పిన మాట ఏంటి? ఎవరికి బాగున్నప్పుడు? నీకు ఇష్టమైన వాళ్ళకి, నీ పిల్లలకి బాగోలేనప్పుడు సమాధానంగా ఉండి, ఒరే చిన్నదేరా, వస్తే చిన్నదే, నువ్వేం భయపడక, రాజంతా తగ్గిపోతావు, అసలు ఆలోచించి ఆడుకుంటే మీరు చెప్పాలి. అమ్మో నా పిల్లడు, అమ్మో నా పిల్ల అని మీరు కంగారు పడిపోకూడదు. ఇక్కడ సమాధానంగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నా, దీర్ఘకాలపు సమస్యలున్నా, పౌలు గారు కూడా దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి. ప్రభువుని అడిగితే నాకు రూపానికి చాలన్నాడు అంతే, తీయలే. దీర్ఘకాలపు సమస్యలు మన శరీరంలో ఉన్నా ఏ రోజు భయపడడానికి వీల్లేదు, సమాధానం కోల్పోవడానికి వీల్లేదు. తర్వాత విషయం, 9వ విషయం. ఈ 9వ విషయం ఏంటంటే, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కొన్ని భయాలు ఉంటాయి తల్లిదండ్రులకి. పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని భయాలు, ఆందోళన, మనశ్శాంతి లేనితనం పిల్లల విషయం. పిల్లలు లేనంత వరకేమో ఉంటే బాగుండు అన్న భావం, వచ్చిన తర్వాత ఏమో ఆడేమైపోతాడో అదేమైపోద్దో అని భయం. ఎక్కడ లేని సమాధానం కోల్పోయే పరిస్థితులు అన్నీ ఇక్కడ ఉంటాయి. పిల్లలు ఎలా సెటిల్ అవుతారో, ఎక్కడ ఉంటారో, వాళ్ళ సెటిల్మెంట్ ఏంటో, ఆడికి ఉద్యోగం వస్తుందో రాదా, ఆడికి సెటిల్ అవుతాడా లేదా, ఇవన్నీ మనిషి లోపల ఉండే ఒక భయంకరమైన భయాలు, సమాధానం కోల్పోయే పరిస్థితులు. నాకు తెలిసిన ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని హాస్టల్లో పెట్టి చదివించడం ప్రారంభించింది. ఆడి భవిష్యత్తు బాగుండాలి, బాగా చదువుకోవాలని చెప్పి. స్కూల్లో ఇంటికి రోజు వెళ్తూ వస్తూ ఉండేవాడు, చదివేవాడు కాదు. స్కూల్లో ఉంటున్నప్పుడు చదివేవాడు కాదు. ఆ చదవడం టైంలో వాళ్ళ అమ్మ చాలా కంగారు పడిపోయి, వాళ్ళ నాన్న కూడా కంగారు పడిపోయి, ఏంటోనండి వీడు చదవట్లేదు, అందరూ దాటిపోతున్నారు, వీడు దాటట్లేదు అని చెప్పి ఏ రోజు మనశ్శాంతిగా లేదు. హాస్టల్లో వేస్తుంది. ఆ హాస్టల్ వేస్తే అంట బాగా తోమేస్తారంట. ఈ పదాలు విన్నది. ఆ హాస్టల్ వేస్తే బాగా తోమేస్తారంట, బాగా నలిపేస్తారంట. ఇవి ఆనందంగా అనిపించే మాటలు తల్లిదండ్రులకి. బాగా తోమేస్తాడు, బాగా నలిపేస్తారంటే. వేసిన రోజు మనశ్శాంతిగా ఉందండి. అమ్మయ్యా, నేను ఆడికి హాస్టల్లో వేస్తాను, ఇంక ఈ రోజు నుంచి మా వాడిని తోమేస్తారు. ఇప్పుడు వీడి సమాధానం దేంట్లో ఉంది?
తోమేస్తారు అనే దాంట్లో ఇప్పుడు సమాధానం ఉంది. కొడుకు ఇబ్బంది పడతాడు అనే విషయం ఎందుకు లేదు? అది ఎందుకు కనపట్లేదు? ఆయన నలిపేస్తారంటే ఆనందం, ఆ మానసికమైన ఆనందం ఏంటి? మొత్తానికి ఆనందం పొందేస్తుంది. అమ్మే మా వాడిని అక్కడ వేస్తేనే ఇంక మా వాడికి తిరుగులేదు. ఆవిడకి సరిగ్గా నెల అయిన తర్వాత ఫోన్లు, మీ వాడికి ఎంత చెప్పినా చదవట్లే, మా వల్ల కావట్లేదండి అని ఆ స్కూల్ వాళ్ళే చెప్పేశారు డైరెక్ట్గా. మా వల్ల కావట్లే, మీ ఫీజులు దండగేమో అనిపిస్తుందండి, ఏం మాట్లాడట్లేదు. మనశ్శాంతి ఏమవుద్ది ఇప్పుడు? ఏమవుద్ది మనశ్శాంతి? కోల్పోయి ఏంటో అన్న అక్కడేసినా అంత డబ్బు పెట్టినా ఏమవుతాడో ఏమవుతాడో ఏదో ఒక తోటలే అమ్మ. ఎందుకు ఆ మనశ్శాంతి కోల్పోవడం? ఈ ఆరోగ్యం పాటు చేసుకోవడం ఎందుకు? ఆడు ఏమవుతాడో అనే ఒక మనశ్శాంతి కోల్పోయి ఇక్కడ ఆరోగ్యం పాటించుకుని చాలా రకాలుగా ఇబ్బంది పడిపోవడం. ఇదే విషయంలో పిల్లల పెళ్ళిళ్ళ గురించి కూడా చాలా భయం. పెళ్ళిళ్ళ గురించి ఎంత మనశ్శాంతి కోల్పోతారంటే, ఆడపిల్ల ఉందనుకో, తండ్రులకి ఏమనిపిస్తుంది, దాన్ని పంపించాలంటే మా ఇల్లు వదిలి వెళ్ళిపోతే, ఎక్కడికో వెళ్ళిపోతే, అక్కడ ఇక్కడ కాదు దగ్గరలో చూడాలి. ఇక్కడ దగ్గరలో ఉంటే మాకు కళ్ళు ఎదురుగుండా ఉంటుంది. కళ్ళు ఎదురుగుందా ఉంటే సమస్యలు మామూలుగా ఉండే చూసుకోండి. అక్కడ ఎక్కడ ఉందనుకో కింద పడి ఆవిడ లెగుతుంది. కళ్ళు ఎదురుగుండానే పడుతుంది అనుకోండి, చూడలేము. అలాంటి పిచ్చి పిచ్చి కోరుకోకూడదు. దూరం వెళ్ళిపోయి దాని సావాలి. ఇదే కాన్సెప్ట్, ఇంకోటి పెట్టుకోకూడదు. కళ్ళు ఎదురుగుండా ఉందా మీరు చూడలేరు. ఇక్కడ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి చాలా టెన్షన్. మా దానికి పెళ్ళి ఎప్పుడు అవుద్దో వయసు అయిపోతుంది, మా వాడికి పెళ్ళి ఎప్పుడు అవుద్దో వయసు అయిపోతుంది, పెళ్ళి ఎప్పుడు అవుద్దో తినేస్తారు. దేవుడు ఒక మనిషిని పుట్టించిన తర్వాత దాని పార్ట్నర్ని, ఎముకని పుట్టించే ఉంచుతాడు. ఎందుకు కంగారు ఈ లోపల? ఎవడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, వీళ్ళు చెప్పి పెళ్లి విషయంలో చాలా ఒత్తిడి గురైపోతారు. ఈ సమాధానం కోల్పోయే పరిస్థితి చాలా ఉంటుంది. ఇక్కడ పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో కూడా ఎక్కడ కూడా సమాధానం కోల్పోద్దు. వయసు పెరుగుతూ ఉంది, సంబంధాలు రావట్లేదు. మనశ్శాంతిగా ఉంటారా? వయసు పెరుగుతూ ఉంది కానీ సంబంధాలు రావట్లే, మనశ్శాంతిగా ఉండగలుగుతారా? ఆ టైంలో ప్రభు మాట గుర్తుంచుకోవాలి, సమాధానము కలుగునుగాక. ఏం చెప్పాలి అప్పుడు దేవుడికి? ప్రభువా, నా పిల్లకి వయసు ముదిరినా, దాటిపోయినా, పెళ్లి సంబంధాలు రాకపోయినా నేను సమాధానంగా ఉంటాను, సమాధానం కోల్పోను. ఇది చెప్పడం వచ్చిందా, అక్కడ ప్రారంభమైపోతుంది పనులు. సమాధానం కోల్పోవడానికి వీల్లేదు. 9వ విషయంకి వస్తున్నాను నేను. మనిషికి కొన్ని విషయాల్లో సమాధానం ఎక్కడ కోల్పోతారంటే, ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ కోల్పోయేది 2 విషయాలు. మనిషి సమాధానం కోల్పోయేది, బాగా ఎక్కువ కోల్పోయేది 2 విషయాలు. మొదటిది జుట్టు ఊడిపోతే. నెత్తిపైన ఉన్న జుట్టు రాలడం ప్రారంభిస్తే ఆ మనిషి మనశ్శాంతిగా ఉండడు కాదా? తల దువ్వినప్పుడు ఆ దువ్వునికి బోడని వెంట్రుకలు వచ్చేస్తున్నప్పుడు ఇలా దువ్వుతుంటే అలా వచ్చేస్తూ ఉంటే, అదంతా తీసి ఇలా చుట్ట కడతా ఉంటే, ఏది తల మీద చూసింది చుట్ట ఇలా కడతా ఉంటే ఏంటో రాలిపోతుంది, అలాగా ఏంటో రాలిపోతుంది. జుట్టు రాలిపోతా ఉంటే మనశ్శాంతిగా ఉంటారా? ఊర్లెత్తరా పోత పోయిందని. కొత్త రకాల పేడలన్నీ, నెత్తివే పేడ, ఆ పేడ, ఈ పేడ, మా రంగు ఈ రంగు అవేసి, ఉల్లిపాయలు వేసి, మెంతులేసి, మొత్తం మసాలాలు దంచిపెట్టి ఒక దమ్ బిర్యానీ దీని మీద వేస్తారు నెత్తి మీద. ఏది జుట్టు ఊడిపోకూడదని. ఎంత మనశ్శాంతి కోల్పోతారంటే జుట్టు ఊడిపోతూ ఉంటే. బైబిల్ చెప్తుందేమో నీ తల మీద వెంట్రుకలు రాళ్ళ కూడా నాకు తెలుసు అన్నాడు బైబిల్లో. నీ తల నుంచి ఒక వెంట్రుక రాలుతూ ఉంటే అది నాకు తెలిసి లెక్కించండి నేను అంటున్నాడు. మనిషికేమో రాలిపోతూ ఉంటే జుట్టు ఊడిపోతుంది, పాల్చగైపోతుంది, సన్నంగా అయిపోతుంది. దాని చూడు ఎంత ఒత్తుకుందో, అదొక బాధ. మళ్ళీ వాళ్ళతో బాగుంటే దాని చూడు ఎంత ఒత్తుకుందో, ఇదొక నొప్పి. మనశ్శాంతి లేనితనం. ఆ నూనె ఈ నూనె కాల్చేసి, ఉడకపెట్టేసి, మరగపెట్టేసి, అదేదో ఆయుర్వేదిక్ అంట, అదేదో ఏర్లు అంట,
అది తేవచ్చు కదా, ఇది తేవచ్చు కదా, ఈ నూనె తేవచ్చు కదా, ఆ నూనె తేవచ్చు కదా, మొత్తం అన్నీ వేసి ఉన్నది కూడా ఓడిపోకేస్తారు. నానా రకాలు రాసి ఆ ఉన్నదాన్ని కూడా పాటు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు మనశ్శాంతి కూల్చేస్తా చూడండి. ఆ వెంట్రుకనేది చాలా చిన్న ఒక మనిషిలో ఉన్న ఒక భాగం అంతే. కానీ అది ఊడిపోతా ఉన్నప్పుడు నొప్పి. ఇప్పుడు ప్రభు వచ్చి సమాధానం కలుగును గాక అన్నాడు. ఆ జుట్టు చేతిలో పట్టుకుని ఏమని చెప్పాలి ఇప్పుడు? ఎవరికి? యేసు ప్రభుకా? ఏం చెప్పాలి? సమాధానంగా ఉన్నాను ప్రభు, జుట్టు రాలిపోయినా అంటారా? రెండో సమస్య ఏంటంటే తెల్లంట్లు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. మనిషికి నొప్పి ఏంటంటే తెల్లంట్లు వచ్చేస్తున్నాయి బాగా. తెల్లంట్లు మాకు 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 దరిద్రమైన ప్రార్థనలు కూడా చేయమంటారు. ఇలాంటి దరిద్రమైన తెల్లంట్లు వచ్చేస్తున్నాయన్నా అన్నాడు. వస్తే ఏంట్రా ప్రాబ్లం ఏంటి అన్నాను. అంటే పెళ్ళి అవ్వలే కదా అన్న అంటున్నాడు. పెళ్ళికి తెల్లంటికి సంబంధం ఏంటి అన్నాను. తెల్లంట్లు ఉంటే పెళ్లి చేసుకోరేమో కదా అంటున్నాడు. ఇప్పుడు బాధ ఏంటంటే తెల్లంట్లు వచ్చేస్తున్నాయి. రావని ఎవడని చెప్పాడని చెప్పండి. మనిషి అన్నవాడు ఉన్నాక వయసు పెరుగుతున్నప్పుడు వెంకట గారు తెల్లంట్లు రావండి, వస్తాయి కదా, అప్పుడే కదా బతుకున్నామని అర్థం. వయసు పెరుగుతుందని అర్థం అదే కదా. ఏం నొప్పి అంటే తెల్లంటికి వచ్చేస్తుంది, తెల్లంటికి వచ్చేస్తుంది, తెల్ల రానివ్వండి. నొప్పి ఏంటి? అది గుచ్చుకుంటుందా? రక్తం బయటకు వచ్చేస్తుందా? మనశ్శాంతి కోల్పోయి ఎంత ఇబ్బంది పడతారో. మనిషి దేని విషయాల్లో సమాధానం ఉండాలి, దేని విషయాల్లో సమాధానం కోల్పోతున్నాడు. చిన్న తల మీద నాకు ఆ వెంటికి గురించి ఆలోచిస్తూ సమాధానం కోల్పోయే పరిస్థితిలో వచ్చేస్తున్నాడు. సమాధానం కలుగును గాక. ఇంకోటి ఏంటంటే వయసు అయిపోతుంది, నాకు బాధ ఉంటుంది. వయసు నా వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది. ముడతలు వచ్చేస్తున్నాయి. ముడతలు కళ్ళు కింద ముడతలు వచ్చేస్తున్నాయి. పాయింట్స్ ఏదో ఉంటుందంట, అది రాస్తే ముడతలు పోతాయంట. ఏజ్ మిరాకిల్ అంట. ఇప్పుడు మీకు తెలియకపోతే కొనద్దు, మామూలు చెప్పాను నేను. ఆ పాయింట్స్ ఏజ్ మిరాకిల్ అంట. ముసలోడు కూడా రాసుకుంటే యవనస్తులా అయిపోతాడంట. అది ఏజ్ మిరాకిల్ అంట. ఇప్పుడు తొక్కపోని అలా చేస్తే లోపల ఉన్న వయసు మారుద్దా? తగ్గుద్దని చెప్తాడాడు. నీ వయసు ఒక సంవత్సరం తగ్గిపోతుందని చెప్తాడా? మనిషి ముసలోడైపోతా ఉంటే, వయసు అయిపోతా ఉంటే, నేను ముసలోడైపోతున్నాను, ముసలిదాన్ని అయిపోతున్నాను చెప్పుకోవడానికి ఇష్టపడ్డా. వయసు విషయంలో నాకు ఏజ్ పెరిగిపోతుందనే విషయం చెప్పడానికి ఇష్టపడ్డా. నాకు ఎక్కువ ఏజ్ అని చెప్పడానికి ఇష్టపడ్డా. ఈ మనిషికి నాకు ఆ సమాధానం కోల్పోయే పరిస్థితులన్నీ ఈ ఒంటి పైన ఉంటాయి. ఒంటి విషయంలో ఆఖరి చెప్తున్నాను. 10వ విషయం, ఎక్కడ ఈ సమాధానం కోల్పోతాడంటే ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తి వల్ల మనశ్శాంతి ఉండదు మీకు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ 10వ విషయం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి వల్ల మనశ్శాంతి మీకు ఉండదు. ఎవరో ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు, బయట కాదు. మీ ఇంట్లో ఒక్క వ్యక్తి వల్ల, ఆ ఒక్క వ్యక్తి వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఉన్నారా లేరా? గుర్తుకుని ఉంటారు. మీరు అందరితో సమాధానంగా ఉంటారు, ఆ ఒక్క వ్యక్తిని మీకు సమాధానం ఉండదు. మీ ఇంట్లోనే ఉంటాడు, మళ్ళీ అది మీ ఇంట్లోనే ఉంటుంది, అది కనిపిస్తూ ఉంటుంది మీ ఎదురుగుండానే. అప్పుడు ఉండాలి సమాధానం కలుగును గాక. ఎవరిని చూసినప్పుడు? ఆ ఒక్క వ్యక్తిని చూసినప్పుడు మీరు సమాధానం కోల్పోతారే, ఆ ఒక్క వ్యక్తి వల్ల మీరు సమాధానం కోల్పోతారే, అక్కడ మీ గుండెకి చెప్పుకోవాలి. ప్రభు చెప్పాడు సమాధానంగా ఉండమన్నాడు, నేను సమాధానంగా ఉంటాను. ఆ ఒక్క వ్యక్తి ఎవరో గుర్తుంచుకోండి. ఆ ఒక్క వ్యక్తి ఎవరో మీరు కనిపిస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో మీ మాట స్పష్టంగా చెప్తుంది. మీరు శిష్యుల దగ్గరికి వచ్చి సమాధానం కలుగును గాక అనే ఒక మాట అన్నాం. ఇప్పుడు మేము సాకులు చెప్పడానికి లేదు. మా జీవితంలో వారి వల్ల, వీరి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, మేము సమాధానం కోల్పోవడానికి కారణం ఆ వ్యక్తులు, ఈ వ్యక్తులు అని చెప్పడానికి మా దగ్గర సాకులు చెప్పడానికి లేదు. ఖచ్చితంగా మేము సమాధానంగా ఉండి తీరాల్సిందే. మా పరిస్థితుల మధ్యన, మా అంచనాల మధ్యన, మా ఆలోచనల మధ్యన ఎక్కడైనా మేము సమాధానం కోల్పోతుంటే, మీరు వచ్చి సమాధానంగా ఉన్నారా అని ఒక మాట మీరు మమ్మల్ని అడిగితే, మేము ఖచ్చితంగా ఎక్కడో సమాధానం కోల్పోయే పరిస్థితుల్లోనే మేము ఉన్నాము. ఇదిగో మా పరిస్థితులు, మా అంచనాలు, మా ఊహలు, మా అభిప్రాయ భేదాలు, మా మనసు పరిస్థితుల దగ్గర ఎక్కడో దగ్గర మేము సమాధానం కోల్పోయి ఉన్నాం.
మా జీవితంలో మేము చూసిన ఆ అపజయాలు, వాటి మధ్యన మేము సమాధానం కోల్పోయాం. ఆర్థికమైన నష్టాలు, ఆర్థికమైన మోసాలు, ఈ మధ్యన కూడా మేము మా సమాధానాన్ని కోల్పోయి ఉన్నాం. మాకిష్టమైన మనిషి మా మధ్యన లేకపోతే, ఆ వ్యక్తి వల్ల మేము సమాధానాన్ని కోల్పోయి ఉన్నాం. మాలో అనారోగ్యం ఉంటే, మా వారికి అనారోగ్యం ఉంటే ఖచ్చితంగా మేము సమాధానము కోల్పోతాం. మా శరీరంలో ఉన్న ఆ అవయవాలు గానీ, వాటి విషయంలో గానీ మేము ఎక్కడైనా మేము బలహీనపడుతున్నాము, క్షమించమని అడుగుతున్నాం. పిల్లలు ఏమవుతారని ఒక మనశ్శాంతి కోల్పోయిన తనం ఉన్నాం. వారి భవిష్యత్తు ఏమవుతుందో అని ఒక మనశ్శాంతిని కోల్పోయిన తనం ఉన్నాం. వారి పెళ్ళిళ్ళ విషయంలోని ఎప్పుడవుతుందని మేము మనశ్శాంతి కోల్పోయి ఉన్నాం. సమస్తము నీకు సాధ్యమే. నీ దగ్గర మేము ఆ విషయాలు పెడితే మా పిల్లల భవిష్యత్తుని మార్చే దేవుడు నువ్వే. మా పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఆలోచించిన దేవుడు కూడా నువ్వే. కనుక మేము సమాధానం ఉండాలి. ఎక్కడ చింతపడకూడదు మేము ఈ విషయంలో. మా ఇంట్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి వల్ల మేము సమాధానం ఉండం. ఆ వ్యక్తి వల్ల మేము సమాధానం కోల్పోతాం చాలా విషయాల్లోని. మీరంటున్న మాట సమాధానంగా ఉండమని. మమ్మల్ని అడుగుతుంటే మేము సమాధానం ఉన్నామా లేదా అని మేము ఒక్కసారి గ్రహించుకుంటే ఖచ్చితంగా మేము ఎక్కడో సమాధానం కోల్పోతున్నాం ఆ ఒక్క వ్యక్తి వల్ల. ఇదిగో మీరొచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సమాధానంగా ఉన్నారా అని. లేమని చెప్తాం. ఇదిగోనైనా మరొకసారి ఈ మాటలు విన్న నీ పిల్లలందరినీ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడైతే మేము సమాధానం కోల్పోతున్నామో, సమాధానం లేకుండా ఉంటున్నామో, అన్ని విషయాలు మేము సమాధానం కలిగి, సమాధానంతో జీవిస్తూ అందరి విషయాల్లో మేము సమాధానంగానే ఉండేలా మాకు అందరికీ సాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మన చేతిలో సమాధానపు రక్తము, సమాధానపు శరీరం ఉంది.